అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న ఈ మధ్య ఒక షార్ట్ చూశాననమాట. ఒక అమ్మాయి ఛానల్ పేరు ఐడియా లేదు. కానీ ఈ రాగి ఇత్తడి వస్తువులు ఈజీ పద్ధతిలో ఎలా మనం నీట్‌గా చేసుకోవచ్చో చూపించిందనమాట. నాకైతే వీడియో చాలా నచ్చింది. అందులో వాడే ఇంగ్రీడియెంట్స్ కూడా మన ఇంట్లో రెగ్యులర్‌గా ఉండేవే అనమాట. గోధుమ పిండి ఒక టీ స్పూను, అలాగే పసుపు ఒక టీ స్పూను, అలాగే ఒక నిమ్మకాయ అనమాట. చాలా ఈజీగా దొరికే వస్తువులు కదా! మనం ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది. ఒకసారి ట్రై చేసి చూస్తాను. నచ్చితే గనుక మీరు కూడా ట్రై చేయండి. అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోండి. 3 ఐటెమ్స్‌ని మిక్స్ చేసుకొని కావాల్సిన నీళ్లు పోసుకోండి. ఎందుకంటే మనము మామూలుగా వస్తువులు తోమడానికి ఎలాగైతే మనకు ఈజీగా ఉంటుందో కన్సిస్టెన్సీ ఆ విధంగా చేత్తోటి ఇట్లా మంచి స్పూన్‌తో గాని, చేత్తో గాని కలుపుకోండి. ఆ తర్వాత మామూలుగా చేతితోటే రాసి చూయించిందనమాట అమ్మాయి. ఈ విధంగా రాసాను. మంచిగానే అనిపించిందండి నాకు. కాకపోతే కొన్ని మొండి మరకలు వదలలేదనమాట. ఇలా కొంచెం అంటే నేను తొమక కూడా చాలా రోజులవుతుంది. అందుకనేమో మరి కొంచెం మొండి మరకలు వదలలేదు. కానీ నీట్‌గానే అయింది. రెగ్యులర్‌గా తోముకునే వాళ్ళకి మంచిగానే అనిపించిందనమాట ఈ మెథడు. తర్వాత సబీనా ఏసి ఇంకా కొంచెం ఈ మొండి మరకలు వదిలేలాగా స్టీల్ పీస్ ఉంటుంది కదా! దాంతోటి వేసి రుద్దుతున్నాను. మంచి టిప్ అనిపించిందనమాట. అందుకోసం అని చెప్పేసి నేను కూడా ట్రై చేసి చూద్దాము వర్కౌట్ అయితే వీడియో షేర్ చేద్దామని అనుకున్నాను. తర్వాత నేను హ్మ్, ఇది సబీనా అన్నాను కదా! పీతాంబరి ఏసి ఇలా నీట్‌గా చేసుకున్నాను. కాకపోతే మనకు రెగ్యులర్‌గా వాష్ చేసుకునే వాళ్ళకి అది మంచి టిప్పే. మంచిగానే వర్క్ అయిందనిపించింది. అందుకోసం అని చెప్పేసి ఇది వీడియో పెట్టేసి అప్‌లోడ్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి.